మన దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలు అలాంటివి. వక్ఫ్ బోర్డు ఏదైనా ల్యాండ్ ని ఇది మాది అని క్లెయిమ్ చేస్తే ఆ ల్యాండ్ లో మీరు ఎప్పటి నుంచి ఉన్నా లేదా ఆ ల్యాండ్ కి ఎంత హిస్టరీ ఉన్నా మీరు ఆ ల్యాండ్ ని వక్ఫ్ బోర్డుకి అప్పగించాల్సింది. ఈ వక్ఫ్ బోర్డులో కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ని తీసుకొచ్చింది. మన దేశంలో దాదాపు 1,00,000 కోట్లకు పైన ఆస్తులు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డుకి. ఇంత డబ్బుని ఈ వక్ఫ్ బోర్డు ఎక్కడ ఖర్చు చేయాలో తెలుసా? ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, సోషల్ సర్వీసెస్ మీద, పేదరిక నిర్మూలన మీద ఖర్చు చేయాలి. అలా చేస్తుందా అంటే డౌటే. ఎగ్జాంపుల్ కి పేదరికము, ఎడ్యుకేషన్ నే తీసుకుందాం. 2004-2005 ద సంచార్ కమిటీ నివేదిక ప్రకారం మన దేశంలో 31% మంది ముస్లింస్ పేదరికంలో ఉన్నారు. మరి 1,00,000 కోట్ల డబ్బున్న ఈ వక్ఫ్ బోర్డ్ ఇంతమంది ముస్లిం ని ఎందుకు పేదరికం నుంచి బయటపడలేకపోతుంది? ఇంకా ఎడ్యుకేషన్ విషయం అసలు మాట్లాడుకోకపోవడం మంచిది. ఎందుకంటే చాలా మంది ముస్లిం యువత ఇప్పటికి కూడా పాన్ షాపులు, పూల దుకాణాలు, పంచర్ షాపులు రన్ చేసుకుంటూనే జీవనం సాగిస్తున్నారు. మరి ఉపయోగపడాల్సిన వల్ల కూడా ఉపయోగపడకపోతే ఈ వక్ఫ్ బోర్డు ఎవరి కోసం?